మనం పన్నీర్ టిక్కా చేసుకుందాం అండి. దానికి కావాల్సినవి పెరుగు, ఉప్పు, పసుపు వేసుకున్నాను, కొంచెం కారం, చిన్న గరం మసాలా, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, మిరపకాయ అంటే ఎండుమిర్చి పొడి ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి టేస్ట్కి. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా కవర్ చేసుకోవాలి. మనం ఇందులో క్యాప్సికమ్, కొంచెం పన్నీర్, ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకున్నాక వీటినేమో ఈ పుల్లలు ఉంటాయి కదండి, ఈ స్టిక్స్కి ఏమో పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేయాలి, మనం పెట్టుకోవాలన్నమాట. ఇలాగా బాగా ఫ్రై అవ్వాలండి. యాక్చువల్లీ ఇలా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్టవ్ ఉంటే మనం అదే గ్రిల్ లాంటిది ఉంటుంది అనమాట, దాని మీద పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసి పెట్టచ్చు అనమాట. అలా పెట్టుకొని బీబీక్యూ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మా ఇంట్లో స్టవ్ లేదు. ఇలా వేగాలన్నమాట బాగా. ఇలా వేగాక తీసేయాలండి. తీసుకొని దీని మీద చిన్న లైట్గా నిమ్మకాయ పిండుకొని టేస్ట్. చాలా బాగుంది. ఎలా ఉంది? టేస్టీగా స్పైసీగా ఉందా? బాగుందా? పన్నీరు బాగుంది. ఎక్కడ నేర్చుకుంటున్నావు కానీ బాగా చేస్తున్నావు వంటలు. చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.